హాయ్ అన్న, మీ పేరు? నా పేరు దిలీప్. వైసీపీ ప్రభుత్వంలో పథకాలు అందుతున్నాయి అన్న? ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరూ ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదంటున్నారు. ఈ పక్క నుంచి ఇట్లా పోయి ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చాయి. డ్రైనేజ్ ఆడలేదో రోడ్లు వెళ్ళలేదో ఒకసారి చూడు. ఈ నుంచి ఆడవరకు లేదంతే. ఇది పబ్లిక్, ఇది వచ్చే స్కూల్ అది ఏదన్నా కట్టాలనేసి కొద్దిగా పెండింగ్ పెట్టినారు అంతే. మిగతా అంతా రోడ్లు గిట్లు అంతే వేసినారు. కొన్ని ఆ పక్కల్లో మట్టం ఒక 4-5 రోడ్లు వేయాలి అంతే. ఇంకా టోటల్ కంప్లీట్ అయిపోతుంది ఊర్లో. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి. మరి జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ ఉందండి? ఆయన సింగిల్గా వచ్చినప్పుడే ఏమీ కాల, ఇప్పుడు కలిసి వస్తే ఏమవుతుంది? సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తాడు. జగన్ అన్న సింగిల్గానే వస్తాడు. గెలిచేది 2024లో జగన్ అనే నేను అని ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆ మాట కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడేది వేస్ట్ నా. ఇంకేదన్నా డెవలప్మెంట్ లేదు అది ఇది అట్లా మాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పిల్లలు కూడా తూ అనిపింటారు. 25 కానీ ఇచ్చాయంటే వాడిని అందరూ ఏమంటారు, పావలా అంటారు. 25 సీట్లు ఇచ్చింటే పావలా అయిపోయింటాడు. 25 ఇలా వానికి 24 ఇచ్చినారు. అట్లా వాని గురించి మాట్లాడేది లేవు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఉద్యోగాలు లేవంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీట్గా ఖాళీ ఒక కుటుంబంలో సరుకులు గిరుకులు అంతా ఎత్తుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు జగన్ కొత్తగా ఇల్లు కట్టినాడు, కొత్తగా వచ్చినాడు. దానికి ముందు చంద్రబాబు నాయుడు ఉండే సరుకులంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయినాడు. కొత్తగా వచ్చినప్పుడు కరోనా అది ఇది అని వచ్చింది. అది ఇదంతా కూడా చూసినారు. మళ్ళీ ఇప్పుడు వస్తానే అప్పటికప్పుడే డెవలప్మెంట్ కావాలంటే కష్టం కదా. అట్లాంటి కియా కంపెనీ వచ్చింది, దాన్ని టీడీపీ హయాంలో వచ్చినప్పుడు జగన్ గారు బయటికి పంపించేశారు దాన్ని. ఇప్పుడు కియా కంపెనీ మన ఉంది కదా, మన కేటకి లేదా, అది పోయిందంటని వాళ్ళు చెప్తారు. వాళ్ళంతా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా హామీలు కానీ పథకాలు కానీ ఏదన్నా ఇప్పుడు ఇచ్చినాడంటే చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్క జనాలకి ఉంది, ప్రతి ఒక్క ప్రజలకి ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా నమ్మే వాళ్ళైతే జనాలు ఎవరు లేరు. Like and subscribe Eagle Media Works.